హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఈ న్యూ ఇయర్కి మన చేతులతో మనమే ఫ్రూట్ కేక్ లేదా ప్లమ్ కేక్ ఇలా తయారు చేసి సెలబ్రేట్ చేసుకుందాం. అన్ని కొలతలు కరెక్ట్గా చూపిస్తున్నాను, పాడయ్యే ఛాన్సే ఉండదు. పదండి ఫ్రూట్ కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 4 కమల పండ్లని ఒలిచి గింజలు తీసేసి గ్రైండ్ చేసి వడగట్టాలి. అలా వడగట్టుగా వచ్చిన జ్యూసు 1 కప్పు తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఈ జ్యూస్లో 2 టేబుల్ స్పూన్ల బ్లాక్ ఎండుద్రాక్ష, 2 టేబుల్ స్పూన్ల నార్మల్ ఎండుద్రాక్ష, 2 టేబుల్ స్పూన్ల ఆప్రికోట్స్ ముక్కలు కట్ చేసి వేయాలి. 2 టేబుల్ స్పూన్ల బాదాం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు వేసి మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నెక్స్ట్ డే దీన్ని బయటకు తీసి 2 టేబుల్ స్పూన్ల రెడ్ టూటీ ఫ్రూటీ, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. ఇవనే కాదు, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ వేయచ్చు. టూటీ ఫ్రూటీలు వేసి బాగా కలిపి మిగతా ప్రాసెస్ చేసేదాకా పక్కన పెడదాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 3/4 కప్పు చక్కెర వేసి 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న ముక్క డ్రై జింజర్, అదే మనం శొంఠి అంటాం కదా, అది, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె పైన జల్లెడ పెట్టి 2 కప్పుల మైదా పిండి వేసి జల్లించి 4 టేబుల్ స్పూన్ల పాల పొడి వేయాలి. గ్రైండ్ చేసిన చక్కెర పొడి కూడా వేసి జల్లించుకోవాలి. జల్లించగా పైన వచ్చిన చక్కెరని టీలో కూడా వేసుకోవచ్చు, వేస్ట్ ఏం అవ్వదు. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని జల్లించిన డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి చిటికెడు సాల్ట్ వేసి జ్యూస్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి 1/4 కప్పు ఆరెంజ్ జ్యూసు, 1/4 కప్పు ఆయిల్, ఫ్లేవర్ లేసి ఆయిల్ వేయాలి, ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ వేయాలి. తర్వాత 1/4 కప్పు పాలు పోయాలి. 1 చెంచా వరకు వెనిలా ఎసెన్స్ వేసి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి 1 టీ స్పూన్ నిమ్మరసం లేదా వెనిగర్ అయినా వేయచ్చు. అవసరాన్ని బట్టి మరొక 1/4 కప్పు పాలు పోస్తున్నాను. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకటే డైరెక్షన్లో కలపాలి. ఇలా కలిపితేనే కేక్ బాగా వస్తుంది. ఇట్లాగా కలిపి మూత పెట్టి పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా కడాయి పెట్టి 3/4 కప్పు చక్కెర వేసి ఇట్లా కడాయి అంతా సర్దితే మెల్ట్ అవుతుంది. చక్కెర కరగడం స్టార్ట్ అయిన తర్వాత కలపడం స్టార్ట్ చేయాలి. స్టవ్ చిన్నగానే పెట్టి క్యారమిల్ రెడీ చేయాలి, లేదంటే మాడిపోయి చేదు వస్తుంది. చక్కెర పెట్టుకున్నప్పుడే మరొక పక్కన నీళ్లు పెట్టుకుంటే ఈ చక్కెర కరిగే లోపల నీళ్లు కూడా వేడవుతాయి. వేడైన నీళ్ళని ఒక 3/4 కప్పు తీసుకుని కొన్ని పోస్తూ కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి క్యారమిల్ వాటర్లో కలిసేదాకా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన క్యారమిల్ని కేక్ మిక్స్లో పోసి మళ్ళీ ఒకే డైరెక్షన్లో కలపాలి. మొత్తం కలిసేదాకా కలిపి కేక్ టిన్ తీసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ లేకపోతే కేక్ టిన్ లోపల ఆయిల్ అప్లై చేసి మైదాతో డస్టింగ్ చేయాలి. ఈ విధంగా మైదా పిండి ఈ టిన్నులో చల్లి ఈ టిన్కి అంతా పట్టించి మిగతా పిండిని దులిపేయాలి. ఈ ప్రాసెస్నే డస్టింగ్ అంటారు. డస్టింగ్ చేసిన కేక్ టిన్నులో కేక్ మిశ్రమాన్ని పోసి టిన్ను నిండుగా పోయొద్దు, 1/2 వరకు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ టిన్నుని 4-5 సార్లు తట్టాలి. తర్వాత పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి 180 డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 35 నుంచి 40 నిమిషాలు బేక్ చేయాలి. 35 నిమిషాలు బేక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేయాలి. ఇలా నైఫ్తో గుచ్చి చూస్తే నైఫ్కి ఏమి అంటకుండా వస్తే కేక్ బేక్ అయినట్లు. కొంచెం ఏమైనా తడి అంటుందంటే మరొక 5-10 నిమిషాలు బేక్ చేయాలి. ఇప్పుడు ఇదే కేక్ మిశ్రమాన్ని స్టవ్ పైన చేయడం ఎలాగో చూద్దాం. ఒక చిన్న బాక్స్ తీసుకున్నాను. సేమ్ అట్లాగే ఆయిల్ రాసి డస్టింగ్ చేసి ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని ఈ చిన్న బాక్స్లో పోసి 1-2 సార్లు తట్టి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి స్టవ్ పైన ఏదైనా పాత కడాయి పెట్టి అందులో ఏదైనా బాక్స్ మూత లాంటిది ఇలాగ బోర్లించి
ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రీ హీట్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ కేక్ బాక్స్ని ఇందులో పెట్టి చిన్న మంట మీద 25 నుండి 30 నిమిషాలు బేక్ చేయాలి. అంతే, 30 నిమిషాలకి ఒకసారి చెక్ చేసి ఒక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటకుంటే రెడీ అయిపోయినట్లు. లేదంటే మరొక 5 నిమిషాలు అలాగే స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టి బేక్ చేయాలి. ఓవెన్ లేకపోయినా సరే స్టవ్ పైనే చక్కటి ఫ్రూట్ కేక్ రెడీ అయిన కేకుని పూర్తిగా చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేయాలి. కేక్ చుట్టూ ఇలా నైఫ్తో లూజ్ చేస్తే కేక్ ఈజీగానే ఊడి వస్తుంది. చూడండి, ఫ్రూట్ కేకు లేదా ప్లమ్ కేకు ఎంత బాగా వచ్చిందో. ఈ న్యూ ఇయర్కి మీ చేతులతో మీరే చేసి మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళందరికీ పెడితే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీ ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపెడతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఫైండింగ్ ఫ్లేవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.